వెల్కమ్ టు లక్కీ ఛానల్ 14. ఈరోజు సర్వపిండి చేస్తున్నా ఫ్రెండ్స్. 2 కప్పుల బియ్యం పిండి, అందులో కొన్ని నువ్వులు, కొద్దిగా జీలకర్ర, కొద్దిగా కారం పొడి, కొద్దిగా ఉప్పు, కొద్దిగా పసుపు, కొద్దిగా అల్లం వెల్లిగడ్డ పేస్ట్. మీరు పిండి ఎంత తీసుకుంటారో దానికి సరిపోయేంత ఉప్పు కారం తీసుకోండి ఫ్రెండ్స్. ఒక్కొక్కరి టేస్ట్ ఒక్కొక్కలాగా ఉంటుంది. నేను కొద్దిగా కారం తక్కువనే వేసుకున్నా ఫ్రెండ్స్. కొందరు ఎక్కువ తింటారు కాబట్టి కొద్దిగా ఎక్కువ వేసుకోండి. ఉప్పు కారం మీకు తగినంత వేసేసుకోండి. నేనైతే కొద్దిగానే వేసుకున్నా ఫ్రెండ్స్. అవి వేసేసుకున్న తర్వాత ఉండలు లేకుండా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత ముందుగా నేను ఉల్లిగడ్డలు కట్ చేసి పక్కన పెట్టుకున్న చిన్న చిన్న ముక్కలు అవన్నీ వేసేసుకోవాలి. దాంతోపాటు కొద్దిగా కరివేపాకు గిట్ట వేసేసుకోవాలి. వేసుకున్న తర్వాత పల్లీలు కొన్ని కచ్చా పచ్చాగా దంచుకొని ఆ పల్లీలు గిట్ట ఆ పిండిలో వేసేసుకోవాలి. వేసుకున్న తర్వాత 1 కప్పు శనగపప్పును నానబెట్టి వేసుకున్న తర్వాత ఆ పిండిని పల్లీలు, శనగపప్పు, ఉల్లిగడ్డలు, ఉప్పు, కారం, పసుపు అన్నీ కలిసేటట్టు మంచిగా కలుపుకోవాలి. అసలు ఉండలు లేకుండా మంచిగా ఇట్లా ఉప్పుడు పిండిలా మంచిగా కలుపుకోవాలి ఫ్రెండ్స్. కలుపుకున్న తర్వాత మనము 1 గ్లాస్ నీళ్ళు పక్కన పెట్టుకున్నాం అనుకో, కొద్దిగా వాటర్ వేసుకుంటూ మనం పిండి కలిపేసుకోవాలి. మొత్తం పిండి అయితే కలిపి పెట్టేసిన ఫ్రెండ్స్. కొద్దిగా నీళ్ళు వేసేసుకుంటూ కలుపుకోవాలి. కొందరు ఏంటంటే ఒకటేసారి వేసేసుకుంటారు నీళ్ళు. అట్లా కాకుండా కొద్ది వాటర్ వేసుకుంటూ కలుపుకుంటే మెత్తగా అనేది పిండి ఉండదు. మనకి గట్టిగా ముద్దలాగా వస్తుంది ఫ్రెండ్స్. అందుకే నేను కొద్దిగా వాటర్ వేసుకుంటూ కలుపుకుంటున్నాను. అది అందరికీ తెలిసిందే ఫ్రెండ్స్. కానీ కొంతమందికి కొత్తగా వేసేటోళ్ళకైతే తెలియదు కదా, అట్లానే నేను చెప్తున్నా ఫ్రెండ్స్. అంటే ఇప్పుడు కొత్తగా పెళ్ళైన వాళ్ళకి కొద్దిగా తెలియదు. ఇక సీనియర్ ఉన్నటోళ్ళకైతే అది తెలిసిపోతుంది. అందుకే నేను చెప్తున్నా ఫ్రెండ్స్. మొత్తం పిండి అంతా కలిపేసేసుకోవాలి. కలిపేసేసుకున్న తర్వాత అందులో మనం కొద్దిగా నూనె గిట్ట వేసుకోవాలి ఫ్రెండ్స్. ఎందుకంటే పిండి చేతికి అంటకుండా ఉంటుంది. మంచి గట్టిగా విసుక్కోవాలి. పిండిని అనేది గట్టిగా కలిపి పెట్టేసుకున్నాం అనుకో మనకి మంచిగా ఉంటుంది. ఆయిల్ వేసేసుకొని చేతికి అంటకుండా ఉంటుంది ఫ్రెండ్స్. పిండిని కలిపేసుకొని ఒక పక్కన పెట్టేసుకోవాలి. పిండి మంచి స్మూత్గా అయిపోయింది. పిండి ఒక 10 నిమిషాలు పక్కన పెట్టేసుకున్నామంటే మనం చేసేసుకోవచ్చు సర్వపిండిని. ముందుగా ఒక పెద్ద గిన్నె తీసుకొని వెడల్పు లాంటి గిన్నె తీసుకోవాలి ఫ్రెండ్స్. చిన్నది తీసుకుంటే బాగుండదు. ఒక వెడల్పు లాంటి గిన్నె తీసుకొని అందులో కొద్దిగా నూనె వేసుకొని మొత్తం దానికి రుద్దేసి ముందుగా మనము పిండి కలిపి పెట్టుకున్నాం కదా ముద్దలాగా, అది కొద్దిగా ముద్ద తీసేసుకొని మనము రొట్టెలాగా దానికి మొత్తం ఇట్లా చేసేసుకోవాలి ఫ్రెండ్స్. నేను ఏ విధంగా అయితే అంటున్నానో ఆ విధంగా చేసేసుకోవాలి. ఈ సర్వపిండి మాత్రం మస్తు ఉంటుంది ఫ్రెండ్స్. మస్తు టేస్టీగా ఉంటుంది. ఒకసారి చేసుకున్నారంటే మళ్ళీ మీరే వేసేసుకుంటారు. ఇది సర్వపిండి అనేది మొత్తం ఒక లెవెల్గా, ఒక దగ్గర సన్నగా ఒక దగ్గర దొడ్డు కాకుండా ఒక్క లెవెల్గా మొత్తం ఇట్లా రౌండ్గా పిండి మొత్తం వెడల్పులాగా చేసేసుకోవాలి ఫ్రెండ్స్. చేసుకున్న తర్వాత చిన్న హోల్స్ పెట్టుకోవాలి. రంధ్రాలలాగా ఇట్లా పెట్టుకోవాలి. ఆ రంధ్రాలు ఏంటంటే మనము అందులో కొద్దిగా ఆయిల్ పోస్తే ఆ ఆయిల్కి కింద అనేది మాడకుండా మంచిగా బ్రౌన్ కలర్ మంచి టేస్ట్ వస్తుంది ఫ్రెండ్స్. సర్వపిండి అనేది అన్ని హోల్స్ పెట్టిన అందులో కొద్దిగా ఆయిల్ పోసేసుకోవాలి. చుట్టూరుగా గిట్ట లైట్ కొద్దిగా ఆయిల్ పోసుకోవాలి. ఆయిల్ వల్లనే టేస్ట్ వస్తుంది ఫ్రెండ్స్. కొద్దిగా ఆయిల్ వేసినాం అనుకో అది టేస్ట్ అనేది రాదు. మళ్ళీ మాడిపోయినట్టు స్మెల్ వస్తుంటుంది. స్టవ్ వెలిగించేసుకోవాలి. స్టవ్ వెలిగించుకొని ముందుగా మనం పిండిని గిన్నెకి పెట్టేసుకున్నాం కదా ఫ్రెండ్స్, అది పెట్టేసుకొని ఒక 5 నిమిషాలు మూత పెట్టి పెద్ద మంట మీదనే పెట్టుకొని ఉంచుకోవాలి ఫ్రెండ్స్. ఒక 5 నిమిషాలు పెట్టుకున్నామంటే
అది గిన్నె అనేది తొందరగా వేడెక్కుతుంది. తర్వాత ఒక 5 నిమిషాలు అయిన తర్వాత ఒకసారి మూత తీసుకోవాలి. మూత తీసిన తర్వాత మళ్ళీ ఒకసారి చూసుకొని మళ్ళీ ఏం చేయాలంటే మళ్ళీ చుట్టూరుగా ఉంటుంది కదా, అది గిన్నె అనేది రౌండ్గా అంటే ఒక దగ్గరనే కాలకుండా కొద్ది జరుపుకుంటా అది కాల్చుకోవాలి ఫ్రెండ్స్. ఫుల్గా అయిపోయింది సర్వపిండి అనేది. మళ్ళీ ఒకసారి ఉల్టాయించుకొని ఒక 2 నిమిషాలు పెట్టుకున్నామంటే మీదిది గిట్ట పిండి ఉన్నది గిట్ట మంచి టేస్ట్ వస్తుంది ఫ్రెండ్స్. అయిపోయింది ఫ్రెండ్స్, సర్వపిండి రెడీ అయిపోయింది. ఒకసారి మీరు చేసి పిల్లలకి పెద్దలకి అందరికీ పెట్టండి ఫ్రెండ్స్. ఒకసారి చేసి పెట్టిరంటే మరీ అడుగుతారు ఈ సర్వపిండిని. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.